కాకపోతే అహింస, హరిజనులు, సత్యాగ్రహం లాంటి మెరుపులతో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఈ ప్రకృతి ఏమిటి, దీని సూత్రాలు ఏమిటి, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ప్రకృతి శాస్త్రాల మీద ఆధారపడి తెలుసుకోవాల్సిందే. కానీ తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పిల్లి మొగ్గలు వేయటం వల్ల తెలుసుకోగలిగేదేమీ ఉండదు. ప్రపంచంలో పెట్టుబడిదారి విధానం కన్నా అభివృద్ధి చెందిన ఆలోచన విధానము, శ్రమదోపిడిని గ్రహించిన శాస్త్రీయ సిద్ధాంతము వచ్చేశాయి. మనం ఇంకా ఏ మూల గుళ్ళోనో బాబాల పాదాల అడుగునో చేరి మా పిల్లాడికి ఉద్యోగం దొరుకుతుందా, మా పొలంలో మంచి పంట పండుతుందా, మా పిల్లని ఈ నెలన్నా అత్తారు తీసుకెళ్తారా అని దేవిరించే స్థితిలో ఉన్నామంటే అటు ప్రకృతి శాస్త్రాలు కానీ ఇటు సామాజిక శాస్త్రాలు కానీ ఏవీ మన వరకు రాలేదన్నమాట. శ్రీరాముడు సాక్షాత్తు మహావిష్ణువేనని కవులు బాకాలుదితే అదంతా నమ్ముతూ ఈనాటికి రామరాజ్యం కోసం అరులు చాచే స్థితిలో ఉన్నామంటే అది మన అజ్ఞానమే. ఈ భక్తి ఎందుకో, ఇది జీవితానికి ఏ విధంగా పనికి వస్తుందో భక్తులకు కూడా తెలియదు. రామాయణంలో రాముడే అన్నాడు, దేవుడు ఎప్పుడూ కనబడడు అని. భరతుడు కూడా తపస్సు వల్ల ఫలితం ఉందో లేదో తెలియనప్పుడు తపస్సు చేస్తూ జీవితం వృధా చేసుకోవడం ఎందుకు అన్నాడు. ఈ రకంగా రామాయణంలోనే అనేక పాత్రలు అనేక సందర్భాల్లో దైవం గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరిచాయి. వాటికి జవాబులు కూడా ఆ రోజుల్లో కూడా దొరకలేదు. సీతారాముడు చెట్లని పుట్లని పూజిస్తూ ఉంటారు, తమ కోరికలు తీర్చమని. అలాంటి వాళ్ళు మన దేవుళ్ళు. వారిని మనం పూజించటం, మన కోరికలు తీర్చమని చెప్పడం, ఇవన్నీ కొంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ తరతరాలుగా మనలో ఏర్పడిన విశ్వాసాలు, మన చుట్టూ పెరిగినటువంటి వాతావరణము, మనం పెరిగినటువంటి వాతావరణము, మనకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆలోచన విధానము, ఆ నమ్మకాలు మనం కట్టిపడేస్తున్నాయి. కానీ అవే నిజాలని భ్రమపడి మనం వాటిని హేతుబద్ధంగా తర్కబద్ధంగా ఆలోచించకపోవడం వల్ల ఇంకా మనం ఆ ఊపిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అప్పటి పాలక వర్గాల సంగతి ఏమో కానీ ఇప్పటి పాలక వర్గాలు, ముఖ్యంగా కళారంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అదే ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క ఆలోచన విధానాన్ని పెంచి పోషించడానికి ఇప్పటి యువతకి, సామాన్య ప్రజలకి, అమాయకులు, పేదలకి రకరకాల పద్ధతుల్లో భావాలు పెంచి పోషిస్తూ ఉండటం వల్ల మనం ఈరోజు మళ్ళీ రంగనాయకమ్మ గారి ఈ యొక్క పద్ధతిని, ఆయన యొక్క విషయాన్ని, ఆమె యొక్క వ్యాసాన్ని మనం ఈ వీడియో రూపంలో తెలుసుకోగలుగుతున్నాం. రంగనాయకమ్మని ఎంతమంది అనుసరిస్తారో, రంగనాయకమ్మని ఎంతమంది వ్యతిరేకిస్తారో కాదు, అసలు హేతుబద్ధంగా ఎంతమంది ఆలోచిస్తారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు చూసి మీ అభిప్రాయాలు చెప్పండి. తప్పైతే దాని మీద వాద వివాదాలుగా కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పేమి లేదు. రంగనాయకమ్మ గారే ఒప్పు అనుకోవడం, నేను ఆమె నమ్మి నేను చెప్పింది నేనేదో ఒప్పు అని అనుకోవడము ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. తార్కికంగా హేతుబద్ధంగా మీరు కూడా కొన్ని చెప్పండి. ఆ రోజు కార్ల్ మార్క్సే అన్నాడు, ఏది కళ్ళు మూసుకొని నమ్మద్దండి, ప్రతిదాన్ని ఒక పుటం పెట్టి గీచి సత్యమేదో కనుక్కోమని అన్నాడు. అట్టా రంగనాయకమ్మ చెప్పినా, ఇంకొకరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొక ఏ విధంగా వచ్చినా కూడా సత్యమేదో కనుక్కోవాలి తప్ప ఒక విశ్వాసం మీదో, ఒక భావం మీదో, ఒక ఆలోచన విధానం మీదో అలా కళ్ళు మూసుకొని వెళ్ళడం అనేది దేనికి మంచిది కాదు. ముఖ్యంగా సొసైటీ సాంకేతికంగా ఇంత స్థితిలో అభివృద్ధి చెందినప్పుడు కేవలం ఒక ఊహాజనితమైనటువంటి పాత్రలను దేవుళ్ళు అనుకొని నమ్మటం వల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు. ఒరే, మనము మత్తులో జరగదే నష్టమే ఉంది, దేవుడు నమ్మితే తప్పే ఉంది, కనీసం మానసిక ప్రశాంతత దొరుకుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏది తార్కికంగా ఆలోచించకుండా దొరికే మానసిక ప్రశాంతత కూడా తాత్కాలికమే తప్ప శాశ్వతమైన మానసిక ప్రశాంతత అనేది ఆ యొక్క భావాల ద్వారా దొరకదు. సత్యాన్ని కనుక్కోండి, సత్య మార్గంలో నడవండి. థ్యాంక్ యూ.